నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రొంపిచెర్ల మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు. నర్సరావుపేట పెద్ద చెరువు కట్టపై వర్షాలతో రాకపోకలు అస్తవ్యస్తం. నర్సరావుపేటలో 200 టిట్కో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. కార్తీక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు ఫైర్. పల్నాడు జిల్లాలో రానున్న 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08647252999 ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న గృహాలలోని వారు అప్రమత్తంగా ఉండాలని, వర్షంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్ రూమ్ కి కాల్ చేయవచ్చని ప్రజలకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నర్సరావుపేటలో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని కేతముక్కల అగ్రహారం వాగు పొంగి పొర్లుతూ ఉంది. రాకపోకలకి అంతరాయం కలుగుతుంది. స్థానిక పెద్ద చెరువు కట్ట ప్రాంతంలో 31, 26వ వార్డుల మధ్య ప్రాంతంలో గత రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో చెరువు బ్రిడ్జి పొంగి పొర్లి చుట్టుప్రక్కల రోడ్లపై మరియు ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరింది. బ్రిడ్జికి 2 వైపులా రక్షణ గోడలు లేకపోవడం వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రొంపిచెర్ల మండలంలోని గ్రామాల్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఓగేరు వాగు పరివాహక ప్రాంతాలైన రెడ్డిపాలెం, మాచవరం, పరగడచెర్ల, అన్నవరం, మునమాక, మత్తనపల్లి తదితర గ్రామాల్లో వర్షపు నీరు అధికంగా ప్రవహిస్తూ ఉంది. మాచవరంలో వర్షపు నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. అంతేకాక అధికంగా కురిసిన వర్షాలకు మాచవరంలోని సైడ్ కాల్వలు నీటితో మునిగిపోయాయి. అధికారులు స్పందించి కాల్వల్లో ఉన్న పూడికను తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అన్నవరం, తుంగపాడు, విప్పర్లపల్లి గ్రామాల వద్ద వర్షపు నీరు బ్రిడ్జి అంచుల్ని తాకుతూ ప్రవహిస్తోంది. నర్సరావుపేట శివార్లో ఏర్పాటు చేసిన 200 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్, ఆర్డీఓ మధులత, కమిషనర్ జశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బత్తుల సెల్వరాజు, ఉపాధ్యక్షులు మేడికొండ సత్యానంద్ బాబు, జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యేకు అతిథులకు శాలువాతో సత్కరించారు. టిట్కో గృహాల లబ్ధిదారులు ఏ సమస్య ఉన్నా టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీకి తెలియజేస్తే మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని పరిష్కరించే మార్గం చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా టిట్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. చాలా సంతోషం. మార్నింగ్ చాలా ఎక్కువ వర్షం ఉంటే ఎమ్మెల్యే గారిని అడిగాను ప్రోగ్రాం పెట్టాలా లేదా, కానీ తప్పకుండా ఈరోజు ప్రోగ్రాం ఉండాలి. వాటర్ ప్రూఫ్ టెంట్ పెట్టి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. 23వ తేదీ ఒక వారం ముందు నేను ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాము. 23వ తేదీ డిస్ట్రిబ్యూషన్ పెడతాం కాబట్టి తప్పకుండా ఈరోజు ఉండాలి అన్నారు. సో చాలా సంతోషం. అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? సంతోషమే కదా. ఎందుకంటే ఒక సొంత ఇల్లు ఉండాలంటే ప్రతి కుటుంబం ఆ కళ ఈరోజు 217 మందికి నిజం ఉంటుంది. చాలా రోజు మీరు వెయిట్ చేశారు అసలు, చాలా రోజు. నేను కూడా అప్పటి నుంచి సర్వీస్లో ఉన్నాను, చూస్తున్నాను.
టిడ్కోయిలో స్టార్ట్ అయినాయి, దాని తర్వాత ఆగిపోయినాయి. చాలామంది తిరిగారు, మీరు డబ్బు కట్టారు. డబ్బు కట్టినాక రాలా మీకు హౌస్ సైడ్ పట్టా ఇచ్చి ఓకే కన్స్ట్రక్ట్ చేయలేదు వేరే ఉంటుంది, కానీ మీరు డబ్బు కట్టారు. చాలాసారి స్పందనలో వచ్చారు, పీజీఆర్ఎస్లో వచ్చారు. ఎప్పుడు ఇస్తారండి ఇల్లు, ఎప్పుడు ఇస్తారో అడిగారు. ఆ బాధ ఇప్పుడు మీకు ఉండదు. మీ సొంత ఇల్లు మీకు ఈరోజు అప్పగించడం జరుగుతుంది. మొత్తం మన రాష్ట్రాల్లో చాలా లేఅవుట్స్ నేను చూశాను, వేరే జిల్లాల్లో కూడా వర్క్ చేశాను. మీకు నిజంగా చెప్తున్నాను, ఈ నర్సరావుపేట లేఅవుట్ బెస్ట్ అన్నిట్లో. మన టిడ్కో దీంట్లో రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, మరి మున్సిపాలిటీకి దూరంగా లేదు. మంచి మీకు ఈ సీవేజ్ ఫెసిలిటీ, ట్యాంక్స్ అన్నీ కట్టేసి ఇస్తున్నారు మీకు. ఇళ్ళ మీద చాలామంది దొంగ పేర్లు రాసుకోవడం, కొంతమంది లబ్ధిదారు పేరు తీసేయడం జరిగినప్పుడు మన గూడూరు శేఖర్ గారు దాదాపు 5 ఏళ్ళు కోర్టులో పోరాటం చేశాడు. ఎవరికి నష్టం జరగకుండా దీని మీద మరి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన 5 ఏళ్ళు పోరాటం చేశారు. మరి గడిచిన ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు పెట్టింది, దాడులు కూడా చేయడం జరిగింది. ఈయన గూడూరు శేఖర్ గారు, ఆయన కష్టాన్ని ఎప్పుడు నేను మర్చిపోను. చాలా కష్టపడ్డాడు కోర్టులో. దాదాపు ఈ కోర్టుకి మన 70 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ప్రతి ఒక్కరిని పిలిపించి మన కోర్టులో ఫైల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా నష్టం జరగకుండా చేయడం జరిగింది. మరి మీ అందరి దయ వల్ల, మీ దీవెనలతోటి ఉమ్మడి కూటమి ఏర్పడింది. మీ అన్నయ్యని అరవింద్ బాబు కూడా గెలిపించుకోవడం జరిగింది. నేను కూడా ఇప్పటికీ ప్రతినిత్యం 100 సార్లు వచ్చే టిట్కో ఇళ్ళకి అన్నింటినీ బాగు చేద్దాం, మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని. మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, ఎంఈ గారు, అదేవిధంగా విజయకాంత్ అయితే దీని మీద చాలా చక్కగా పనిచేశారు. వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. మిగతా ఇళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఆయనకే అప్పచెప్పాను కాబట్టి పూర్తి బాధ్యత విజయకాంత్ తీసుకోవాల్సిందే. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లు పట్టుకుంటారు, మరి దగ్గరుండి బాగు చేసాం. ఈ టిట్కో ప్రాంతాన్ని మొత్తం కూడా మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు చక్కగా బాగు చేయడం జరిగింది. నిజంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాట్మెంట్ జరగడం జరిగింది. ఇప్పుడు 217 మనం పట్టాలు ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇంకా మనకి దరిదాపుగా 699 పెండింగ్ ఉన్నాయి. ఈ అసలు జరిగింది అప్లికేషన్స్. తర్వాత ఇందాక రీజనల్ మేనేజర్ గారికి కూడా కొన్ని అప్లికేషన్స్ అయితే పంపించేసాం మేము. కొన్ని పంపించిన తర్వాత ఆయన ఇవన్నీ కూడా శాంక్షన్ వచ్చినాక మిగిలిన కూడా తీసుకుంటామని అన్నారు. దానికి నిరంతరం కూడా ఆ లోన్స్ శాంక్షన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి కన్న కళ. అన్నగారు ఆ రోజున తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అవునా? పక్కా ఇల్లు నిర్మించి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు చేపట్టిన కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈరోజు పేదవాళ్ళకి, ఎవరైతే ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉండాలి ఇళ్ళు, అటువంటి ఇళ్ళని కట్టించి ఈ రోజున ఈ ప్రభుత్వం ఇస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు గట్టిగా చప్పట్లు కొడతారా లేదా? ఎమ్మెల్యే క్వార్టర్స్ లాగా ఉంది. మేడం గారు చెప్పినట్లు మీకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చల్లటి గాలి, అదేవిధంగా పోలీసు వారు కూడా మీ రక్షణ కోసం రాత్రిపూట ఇక్కడ 4-5 సార్లు పెట్రోలింగ్ చేస్తున్నారంటే వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. క్రాంతి కుమార్ గారు, అదేవిధంగా కొట్టా కిరణం, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీకు ఇల్లు రావాలి రావాలి రావాలి, ఇవ్వాలి 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 అనుకొని ఈ రోజున 217 మందికి నూతన గృహాలు మీకు అప్పచెప్పినందుకు మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను నా హెల్త్ కోసం. ఆ టైంలో మా అరవింద్ అన్న రోడ్ల మీద తిరుగుతున్నాడు మీ అందరి హెల్త్ కోసం. ఏందన్నా ఇంత ఉదయాన్ని ఎక్కడ తిరుగుతున్నావు అంటే, ఇది మొత్తం అంతా చెత్త అంతా తీసేయాలి, అంతా బాగుండాలి అంటాడు. ఏ చెత్తో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి నా బ్యాంక్ ముందు కూడా రవినగర్లో అక్కడంతా చెత్త ఉండేది. ఒకరోజు జేసీబీ వచ్చింది, ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ పూల తోట ఉంది, మీరందరూ చూడండి. ఆ ట్రెండ్స్ పక్కనే మీకు పూల తోట కనిపిస్తుంది. దీంతో మీకు ఏమర్థమవుతుంది? నాకైతే అర్థమైంది ఏంటంటే, ఈయన ఏదో సంథింగ్ మంచి చేయాలని ఆశపడుతున్నాడు అనిపించింది నాకు చాలాసార్లు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు ఏ రోజు నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగలేదు. మొన్న దీపావళి రోజు షాప్ కాలిపోయింది, అన్న వీళ్ళకి సాయం చేయాలి. నేను ఎక్కడో ఏదో అడుగుతాను, అది నాకు కావాలి, ఆటో కావాలి,
వాళ్ళకి ఏదైనా సాయం చేయి, ఇదంతా వేరే. చాలామంది అడుగుతారు, ఆ మాటకు వెనక ఇంకొక మాట యాడ్ చేస్తాడు, నాది హామీ. మీరు ఎవరికైనా ఇవ్వండి, నాది హామీ, నేను హామీ. మీరు గమనించారా పిఎం స్కీమ్స్లో పిఎం స్వనిధి, పిఎం ముద్ర, నేను చెప్తా ఉంటాను, ఎక్కడైతే పిఎం అని ఉందో మీరు ఇచ్చేయండి, అక్కడ పిఎం గారు ఉన్నారు హామీ. అట్లాగే ఇక్కడ మీకు ఏమో ఏ లోను, నాకు ఇప్పుడు అడిగిన ఇంచుమించు అన్ని లోన్స్లో కూడా మీరు ఇవ్వండి, నేను హామీ, నాది హామీ. ఇది నాకు బాగా నచ్చింది నిజంగా. ఆ కమిట్మెంటు, డెడికేషను. మరి ఆయనకి వయసు ఇప్పుడు 26-27 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. చాలా చిన్న వయసులో మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఒక 25 సంవత్సరాల ఎమ్మెల్యే అయినందుకు సంతోషంగా ఉందన్న. కోడెల శంకుస్థాపన గారి హయాంలో నర్సరావుపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ టిట్కో, స్టేడియం, టౌన్ హాల్, షాదీఖానా, ఈ కోటపకొండ అభివృద్ధి ఏదైనా నిర్మించడం కంటే వాటిని నిర్మాణం చేయడం చాలా కష్టం. ఆనాడు స్వర్గీయ కోడెల శంకుస్థాపన గారు అనేక నిధులు తెచ్చి వీటిని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో వాటిని నిర్వహణ చేయలేక గోపిరెడ్డి గారు ఆ నిర్వహణ బాధ్యతను వదిలేసి తన సొంత వ్యాపారం, తన సొంత ఆస్తిని కూడగట్టుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా దోపిడి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటారా కానీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి అని పిలవరు. అది తెలుసుకొని మా నాయకులు విమర్శించే ముందు నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సభావేదికంగా నీకు తెలియపరుస్తున్నావు. సూటేస్తానంటున్నావు, నేను మీడియా పరంగా చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, రేపు టూర్ టౌన్ లో నీ మీద కేసు పెట్టబోతున్నాం. ఎటువంటి ఆధారం లేకుండా ప్రజానాయకుడు, ప్రజాబంధువు, నిరంతర శ్రామికుడు అయిన అరవింద్ బాబు గారి మీద, ప్రజా వ్యక్తి మీద నువ్వు అభియోగాలు మోపావు. అభియోగం మోపడం నీ ఆనవాయితీ. అభియోగం మోపిన నీకు చెప్పిన వాళ్ళు ఇవాళ సాయంత్రం లోపు మీడియా సమక్షంగా మేము చెప్పామని చెప్పబోతే రేపొద్దున 10 గంటలకి టూర్ టౌన్ లో నీ మీద కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కేసు బుక్ చేసి నీ మీద పరు నష్ట దావా 10 కోట్ల రూపాయలకి ప్రజానాయకుడు విమర్శించేందుకు అయిపోతున్నాం. కొంతమంది టిట్కో ఇల్లు బాధితులు వచ్చారు. మేము 50,000 కట్టామంటే మాకు ఇవ్వలేదు, 5-6 సంవత్సరాలు ఇచ్చాను. ఎంబడే మున్సిపల్ అధికారులు పిలిచి, డిపిఓని, డిఈని అందరినీ పిలిచి దీనికి కావాల్సింది అంతకుముందు 50,000 రూపాయలు ఎవరు కట్టారో వాళ్ళకే ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. అక్కడ టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ, బీజేపీగా అనేది ఎక్కడ చూడాల, అది చూడొద్దని కూడా చెప్పాను క్లియర్గా. ఇది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మేము శంకుస్థాపన చేశాం. ఆ రోజే మనం కట్టుబడి చేశారు. గవర్నమెంట్ మారంగానే 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి ఇవ్వడం, అది చాలా అన్యాయం చేశారు పూర్వ గవర్నమెంట్. ఇప్పుడు అరవింద్ బాబు గారు చూడాల, అంతకుముందు ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళకే ఇచ్చారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి బీద మహిళలకి మరి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఉండాలనే కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో 2014-2019 అప్పుడు మరి మన స్పీకర్గా ఉన్న కీర్తిశేషులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, అట్లాగే అప్పుడు నేను ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా మీకు అందరికీ తెలిసింది 5 సంవత్సరాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాంట్లో భాగంగా ఇక్కడ టిట్కో ఇల్లు 1504 ఇల్లు మరి కట్టించడం, కొన్ని కారణాల వల్ల చివరిలో పంపిణీ ఇవ్వలేకపోయాం, కానీ అలాట్ చేశాం. మరి అవన్నీ కూడా మొన్న వచ్చిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పక్కన పడేసి ఇచ్చిన మన అర్హులైన వారికి టీడీపీ వాళ్ళని పక్కన పెట్టారు. కొంతమంది కేసులు వేయించి వాళ్ళు ఎవ్వరు కూడా మరి ఇల్లుని స్వాధీనం చేసుకోకుండా మరి అడ్డం పట్టడం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలే. గతంలోనే శివప్రసాద్ నక్షత్రం ఇవ్వాల్సింది ఇవన్నీ మనం ఎన్నోసార్లు వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టుకున్నాం, కానీ కాలం ఒప్పుకోదు. కట్టిన ఒకళ్ళైనా ఇచ్చేది ఒక చరిత్ర అనేది ఇంత షాగర్ గారు చెప్పారు. మరి పాపం అరవింద్ బాబు గారు ఎంతో కష్టంతో పైకి వచ్చి నర్సరావుపేటలో ఇది ఒక 10-12 సంవత్సరాల చరిత్ర ఇది. మరి వాళ్ళు 16 నెలల పాపం ఆయన కలెక్టర్ గారు రాగానే ఆయనతో మాట్లాడి మరి టిట్కో ఇల్లు అందరికీ, అర్హులందరికీ ఇవ్వాలనేది ఆయన ఒక మంచి దైవ సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు కలెక్టర్ గారు. ఇది ఒక సమస్య అయితే దీనికన్నా పెద్ద సమస్య ఇంకోటి ఉంది, డంపింగ్ యార్డ్. చాలా మంది వచ్చి ఇక్కడ ఆక్రమించుకొని ఎక్కడెక్కడ వచ్చి ఉండలేక వెళ్ళిపోయారు, ఆరోగ్యం పాడైపోతున్నాయి ఈ పొగ వల్ల. కార్తీక మాసం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా అంతటా ఉన్న ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, డిఆర్ఓ మురళి, అటవీశాఖ అధికారిని కృష్ణప్రియలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి దైద మల్లేశ్వర స్వామి దేవాలయం, చేజర్ల వంటి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా 5 దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే జిల్లాలో ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులు ఆలయాల సందర్శనకు, రాకపోకలకు, అన్నదానానికి, ప్రసాదానికి, దర్శనానికి, త్రాగునీటికి, పారిశుధ్యానికి, ప్రతి ఆలయంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి, ప్రతి ఆలయానికి బస్సు సౌకర్యం కల్పించడానికి, ప్రతి ఆలయంలో నిరంతర విద్యుత్ ఉండేలాగా చూడటానికి, సీసీ కెమెరాలు ఉంచేందుకు, వర్షాలను తట్టుకునేలా నీడనిచ్చే టెంట్లు వేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నదుల వెంట ఉన్న ఆలయాలకు భద్రత పెంచేందుకు తగిన పోలీస్ సౌకర్యం, క్యూ లైన్స్, మైకు సెట్లు, పడవలు, గజ ఈతగాళ్లు తదితరవి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు, 3 రెవెన్యూ డివిజన్ల ఆర్టీఓలు, ఆర్టీసీ అధికారులు, ఆర్ఎన్బి అధికారిని, డీఎస్పీలు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి 17 నెలలైంది. ఈ 17 నెలల నుంచి కూడా మన నాయకులందరూ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రాజకీయాలని డైవర్ట్ చేయాలని ఏదో ఒక చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించటం, దాన్నేమో మన మీద నెపం పెట్టాలని చూస్తున్నారు. చివరికి అవి వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు సుమారుగా ఎక్కడ ఏ రాజకీయం జరిగినా, ఎన్ని అల్లర్లు సృష్టించినా ఆ చివరికి ఎవరికి వస్తున్నాయో మీరే ఆలోచించాలి. జనం అందరూ చూస్తూనే ఉన్నారు. సుమారుగా ఈ 17 నెలల నుంచి మన స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు సుమారుగా అసలు నాయకుల్లాగా కాదు, ఒక సేవకుల్లాగా నరసరావుపేటలో విస్తృతంగా మార్నింగ్ 5 నుంచి నైట్ 11 దాకా నిర్విరామంగా ఎక్కడ ఏది జరిగిందన్నా సరే 5 నిమిషాలు అక్కడికి వస్తున్నారంటే అంత నాయకుడిని పట్టుకొని మీరు ఇలా ఏదో అవాకులు చవాకులు ఉన్నాయి లేని ఈ గాసిప్స్ పెట్టడం కరెక్ట్ కాదు. గత 2 రోజులుగా మాజీ శాసనసభ్యుల వారు, మా నాయకుడు నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిపై చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు పట్టణ ప్రజలందరూ కూడా. గోపిరెడ్డి గారు, ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. మీరు నిన్న మాట్లాడిన వాటిల్లో కానీ కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని ఎద్దేవా చేయటమే కాకుండా అవినీతిపై మీరు అనేక రకాల మాటలు మాట్లాడారు. అవినీతి గురించి మీరు మాట్లాడేటప్పుడు 2-3 అంశాలు మీరు గమనించుకోండి. ముఖ్యంగా రైస్ ఒకటి చాలా చక్కగా వివరించారు, అలానే గ్రావెల్ గురించి వివరించారు. గ్రావెల్లో మీ అనుచరులు ఎంత సంపాదించారు, ఈ ఊర్లో ఎన్ని ఆస్తులు కూడా పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు, అలానే జిల్లా మొత్తం కూడా తెలుసు. నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు నరసరావుపేట నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదేవిధంగా మద్యం గురించి మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ హయాంలో గవర్నమెంట్ మద్యం షాపులు పెట్టేసి బెల్ట్ షాపుల్ని, బార్ అండ్ రెస్టారెంట్ని మీ కార్యకర్తలకి దోచిపెట్టి మీరు ముడుపులు దోచుకోలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్వర్గపురి 2 కాటికాపరిగా ఉన్నటువంటి గడ్డిపర్తి ఎఫ్రాన్ గారి హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు హత్యా రాజకీయాలు మానుకోవాలి. మీ పద్ధతి ఓడిపోయినా కానీ ఏమాత్రం మారలేదు. రొంపుచెర్ల మండల పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి మా వెంట బాలకోటి రెడ్డి హత్యలో కూడా మీ యొక్క పరోక్షాస్తం ఉంది. మీరు ఏదైతే పమ్మి వెంకటేశ్వర రెడ్డి గారిని ఆకట్టుకొని వాళ్ళ మధ్య ఉన్న చిన్న గొడవని దాన్ని పెద్ద చేసి హత్యక రాజకీయాలకు పోషిస్తుంది మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నాము. మీకు ఓడిపోయినా కానీ మీకు కనీసం మీ ఆలోచన మారలేదు గోపిరెడ్డి గారు అని తెలియజేస్తున్నాం. నరసరావుపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అవాకులు చెవాకులు చెప్తున్నారు ప్రజలకి. ఏదైనా నిజ నిర్ధారణ లేకుండా మీరు మాట్లాడదాం సబబు కాదు. మీరు గత 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా నరసరావుపేటలో చేసి ఉన్నారు. మీరు ఒక ప్రజానాయకుని మాట అనే ముందు నిజ నిర్ధారణ చూపించి నిరూపించి మీరు మాట్లాడాలా. మీరు మాట్లాడితే పర్ణశుధావా వేస్తాము, సూట్ వేస్తామని మీరు బహిర్గతంగా మీడియా ముందు చెబుతున్నారు.
మీరు మీ హాస్పిటల్ పక్కన ఏదో 15 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని, పక్కన ఇంకో బిల్డింగ్ వాళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకున్నారని ఈ విధంగా మీరు ప్రజలకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ విధంగా చెప్తున్నారు. నిజ నిర్ధారణ లేకుండా మీరు ఈ విధంగా మాట్లాడేందుకు ఒక ప్రజానాయకుడు, ప్రజా బంధువు, నిత్యం ప్రజల్లో పనిచేసే మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి మీద మీరు అభియోగాలు పొందుతున్నారు. దీని మీద మేము చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఏ విధంగా అయితే వెళ్తారో మేము కూడా ఆధారాలు లేకుండా మీరు మాట్లాడడానికి ప్రతిదానికి కూడా చట్టం రూపాన చట్టం విధానంగా మేము వెళ్తాము. గత 3 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా చదలవాడ అరవింద్ బాబు గారి మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. ఇవాళ హత్యా రాజకీయాలకు పాల్పడుతుంది మీరు కాదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కాటికాపురి అయినటువంటి గడ్డిపర్తి ఎఫ్రాన్ గారి విషయంలో కూడా ఒకసారి ఆలోచిస్తే మనంతా ఇవాళ అతనికి మర్డర్ చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా గతంలో మీరు ఏ విధంగా అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్నా బాలకోటి రెడ్డి గారు కానీ ఇతర ఇబ్రాహీం గారి మీద కానీ ఆ రోజు ఏ విధంగా దాడులు చేసి చంపారో అందరి ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని 20,000 ఓట్లతో ఓడించి వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన మాట వాస్తవం కాదా? గడిచిన సంవత్సరం 6 నెలల నుంచి కూడా నర్సాపేటలో అభివృద్ధి కానీ, ఎమ్మెల్యే గారు చేస్తున్న పనులు కానీ, ఆయన ప్రతి ఇంటికి మళ్ళా మొదట పెట్టి వాళ్ళ ఇంటి ముందు కాలువలు కానీ, చెత్త కానీ, వాళ్ళకున్న సమస్యలు కానీ, గెలిచినా కానీ సామాన్య కార్యకర్తలా తిరుగుతుంటే అది తట్టుకోలేక గత 3 రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటే అడుగుతున్నామండి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, గత 5 ఏళ్లలో ఒకే ఒక్క మాట మనస్సాక్షి చెప్పండి, ఎక్కడైనా ఒక్క ఇటుక పిల్ల కానీ బ్రహ్మాండం కట్టారు. ఏం కట్టారంటే మీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మొన్న చూసే ఇంద్రభవనం లాగా. కానీ ఈ నర్సాపేట నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఎక్కడైనా కానీ ఒక ఇటుక పిల్లతో కానీ, ఒక కాలువ కానీ, ఒక బిల్డింగ్ కానీ కట్టిన దాఖలాలు ఉంటే సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా, తెలియజేయమంటున్నాం. నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీ నందు ఫార్మసీ కోర్సులు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తరగతి గదుల్ని ప్రారంభించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు. నర్సరావుపేటలో మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ కుమార్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ని ఎవరూ వాడకూడదంటూ అవగాహన కల్పించారు. నర్సరావుపేట టిట్కో ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని, ప్లాస్టిక్ ని వద్దు, క్లాత్ సంచులు వద్దు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిట్కో గృహాల లబ్ధిదారులకి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, పూనూరి కృష్ణకుమారి, సెయింట్ థెరెసా చారిటబుల్ ట్రస్ట్, వంకాయలపాటి రవి, రిటైర్డ్ ఏఎస్ఐ అబ్దుల్ సలాం వారి సంయుక్త ఆధ్వర్యంలో క్లాత్ సంచులు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, తాళ్ళూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లాలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు, అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రొంపిచెర్ల మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు. నర్సరావుపేట పెద్ద చెరువు కట్టపై వర్షాలతో రాకపోకలు అస్తవ్యస్తం. నర్సరావుపేటలో 200 టిట్కో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. కార్తీక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.